శుభోదయం అండి. చూసారా మళ్ళీ నేను ఇది ఎందుకు ఇలా చూసారా వైట్ వైట్గా ఉంది కదా, అంటే మీరు మామూలుగా అయితే కొండ క్లీన్ చేయలేదు, ఏంటి చండాలంగా ఉంది చూడండి. ఇందులో కొప్పెంట్రిక్ కూడా ఉంది, కొప్పెంట్రిక్ కూడా ఉంది. కానీ నేను తినే ఫుడ్ 100% నేను చెప్తాను, మీరు తినే ఫుడ్ కొంటా ప్యూర్ ఫుడ్. ఎందుకంటే అందులో ఏముండేది, మజ్జిగకి పొల్లబెట్టాను, కంటైనర్స్ లేవు కాబట్టి క్లీన్ చేసినంతసేపు చేశాను, నా కళ్ళకి కనిపించదు కాబట్టి నేను చూడలేకపోయాను. ఇప్పుడు వెలుగులోకి తెచ్చి టార్చ్ చేసేసరికి నాకు ఆ కుప్పెంట్రిక్ కూడా కనిపించింది. ఓకేనా, ఈ విషయం ఇంతతో వదిలేయండి. ఈరోజు నా జ్యూస్ మ్యాంగో జ్యూస్. తల్లి మ్యాంగోస్ తింటావా అంటే అవి బాగులేవక్క, కులిపేవక్క, నేను తిన్ను. నేను ఇప్పుడు కొంచెం ఎక్కడైతే కులిపోయిందో అది తీసి ఆ మామిడి పళ్ళ రసమే తింటాను, తాగుతాను. ఇప్పుడు నాకేం ప్రాబ్లం వస్తుంది నేను చూస్తాను. ఒకటి, నా దగ్గర మరో ఫ్రూట్స్ లేవు, వెజ్జీస్ లేవు, దోసకాయలు 3 ఉన్నాయి. 2 సార్లు 2 లీటర్ల నీళ్ళు తాగాను, వామాకు నీళ్ళు తాగాను. దాని తర్వాత ఈ మామిడి పళ్ళు కొండానికి నేను వెళ్ళేసరికి ఆడ ఇంటి ముందు కదా కుళ్ళిపోయి బాగులేవని 2 బకెట్లు 3 బకెట్లు పళ్ళు ఉన్నాయి. నా కళ్ళంట నీరు దిగే, అమ్మ ఏమమ్మా మా ఇంటికి తెస్తే నేను తాండ్రైనే పోషిస్తుంది అన్నాను. అదే ఏంటి పాపం ఆడొచ్చి ఈ పళ్ళు తీసుకో అంటే మనం నానా రకాలు ఎంచేసి ఆ పళ్ళు లేవు వద్దు అనేసి మనం పెడేస్తాం. అయితే ఆడి పౌరుషం అక్కడ ఏం పౌరుషం, ఈ పళ్ళు డబ్బులకి తీసుకొని అన్నారు, ఉట్నే ఎందుకు ఇస్తాను అనుకొని ఇవ్వకుండా ఆడు పారపోస్తున్నారు. అక్కడ ఆ రైతు ఎంత కష్టపడతాడు మొక్క పెంచి చేయడానికి. అది వదిలేయండి. మనం పెప్సీ తాగుతున్నాం కదా, కోకోకోలా, పెప్సీ, చికెన్ బిర్యానీ తిన్న తర్వాత చాలా బాగుంటుందండి, తాగితే చాలా కిక్ వస్తుంది. కానీ ఆ కిక్ అట యాక్చువల్లీ టాయిలెట్ క్లీనర్ అటండి. గబుక్కుని టాయిలెట్ క్లీనర్ పట్టుకొని ఫుడ్ పట్టుకుంటే వాష్రూమ్లోకి పట్టుకొని ఇది మనకి ఫుడ్ ఇస్తుంది అని అంటారు. కానీ అదే టాయిలెట్ క్లీనర్ని మీరు తాగుతున్నారు, అర్థమైందా? నాకు ఇవన్నీ అనవసరం. మనమట పెప్సీ కోకోకోలాకి మన భారతీయులు 120 కోట్ల భారతీయులు 3600 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే నా దేశం ఆర్జన మీరు ఇంకొక దేశంకి ఇస్తున్నారు, అంతే కదా. అయితే అదే డబ్బులంట, అంటే వాళ్ళు మొత్తం కోకోకోలా పెప్సీ వాళ్ళు 700 కోట్లు గడిస్తున్నాడట. అది ఎలాగో లెక్క నాకు కొంచెం పొరపాటు వచ్చింది, నేను పూర్తిగా వీడియో వెళ్ళలేదు, మెసేజ్ పంపించాలని. అయితే ఇదే 3600 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి రైతు ఏది పండిస్తే అది కానీ మనం తీసుకుంటే సగానికి సగం ఆత్మహత్యలు తగ్గిపోతాయి. ఇది ఎవరు తెలుసా? నేను మంతెన సత్యనారాయణ ఆశ్రమంకు వెళ్ళినప్పుడు కళ్యాణ్ చక్రధర్ సార్ పెట్టిన స్టేటస్ మెసేజ్. తొక్కలుడు మెసేజ్లు పెడతారు రే, ఎవడ చూస్తాడు రే ఈ మెసేజ్లు అని మనకు నచ్చిన సినిమా డ్యాన్స్ చూస్తాం. చూడండి, ఎంటర్టైన్మెంట్ చెయ్యండి. కానీ సినిమా డ్యాన్స్ చూడాలన్నా ఏ పని చెయ్యాలన్నా మీ ఆరోగ్యంకి మీరు ముందు కాపాడుకుంటే తర్వాత మీరు మిగతా పనులు చేయగలరు. నేను ఆడే మాటల్లో కానీ తప్పు ఉంటే చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈ ఒక్క వీడియో ఒక్క మనిషి చూసి ఒక్క మనిషి మారిన నా జీవితం సార్థకతం. తప్పులుంటే మన్నించండి. ఇక్కడ చూడండి కుళ్ళిపోయినవి కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ కుళ్ళిపోయి తాగిన తర్వాత నాకు ఎఫెక్ట్ కొట్టినా నేనేం చెయ్యాలో రెవడి నాకు తెలుసు, నేను చేసుకుంటాను. నాకు మంతిన సత్యనారాయణ సార్ చెప్పిందే నాకు వేదవాక్యం. పురుగు పట్టిన ఖర్జూరమైనా కూడా నేను తినేస్తాను అని చెప్తారు అతను. అదేవిధంగా ఇది కుళ్ళిపోయిన పండైనా కూడా నేను తింటున్నాను. ఇది నా ఇష్టం, నేను ఇష్టం మీద తింటున్నాను. తప్పులుంటే మన్నించండి. ఎవరినైనా బాధ పెట్టుంటే ఇంకా మన్నించండి. మీరు ఒక భారతీయులైతే ఈ వీడియో చూస్తే మనం
ఎంతవరకు అయితే అంతవరకు మార్చుకోవడానికి చూద్దాం. మన అన్నదమ్ముడు మన అక్కజెల్లు బాగోవాలని ఎలా కోరుకుంటున్నామో మన భారతీయులు కూడా అలాగే బాగోవాలని ఆలోచిద్దాం. చెప్పడంలో తప్పు ఉంటే మన్నించండి, క్షమించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. వర్షం పడుతుంది, వేడి వేడి టీ తాగాలనిపిస్తుంది. వేడి వేడి సూప్ అంటే నాకు చాలా ఇష్టం. కానీ నేను మ్యాంగో జ్యూస్తో హ్యాపీగా ఉన్నాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నేను చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. నాకుంటా చిన్నవాళ్ళైతే ఆశీర్వాదాలు. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.